గుమ్మగుమ్మలాడే రెస్టారెంట్ స్టైల్ సాంబార్ ఇడ్లీ. రెగ్యులర్గా చేసుకునే సాంబార్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఇలా రెస్టారెంట్ స్టైల్ సాంబార్ ఇడ్లీ ప్రిపేర్ చేయండి. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇంకా రెస్టారెంట్ వద్దు, ప్రతిసారి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం అంటారు. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరి. 1 కప్ కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసి 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. మీరు మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి కందిపప్పుని తీసుకొని ఇలా సాంబార్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్ కందిపప్పుతో సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. స్టీమ్ రిలీజ్ అయ్యేదాకా పక్కన పెట్టుకొని లిడ్ ఓపెన్ చేసి సాల్ట్ యాడ్ చేసుకొని పప్పుని మ్యాష్ చేసుకోవాలి. పప్పు మెత్తగా బాయిల్ అవ్వలేదు అనుకుంటే మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్ సాంబార్ ఇంట్లోనే చేసుకోవాలంటే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు సాంబార్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం సీక్రెట్ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మినప్పప్పు, పచ్చిశనగపప్పు, మిరియాలు, ఎండు కొబ్బరి పొడి, ధనియాలు, కరివేపాకు, కొంచెం మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ పైన చూపించిన క్వాంటిటీని బట్టి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి పొడి, కరివేపాకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి రూమ్ టెంపరేచర్కి వచ్చేదాకా పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోకుండా ఈ మసాలా పౌడర్ని గ్రైండ్ చేసుకొని 2 to 3 మంత్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. నేను అప్పటికప్పుడే యూజ్ చేసుకుంటున్నా కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. సాంబార్ ప్రిపేర్ చేసుకోవడానికి క్యారెట్, టొమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి తాలింపు దినుసులన్నీ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. తాలింపు దినుసులన్నీ గోల్డెన్ ఎల్లో కలర్లోకి వచ్చి ఫ్రై అయ్యాక కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకునే వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఫాస్ట్గా కుక్ అవ్వాలి అంటే ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలి. ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే వెజిటేబుల్స్ సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఇప్పుడు మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకున్నాను. లిడ్తో క్లోజ్ చేసైనా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు 1 స్పూన్ చింతపండు పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి మీరు ప్రిపేర్ చేసే క్వాంటిటీని బట్టి కూడా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మసాలా పేస్ట్ యాడ్ చేసుకున్నాక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకొని మీ టేస్ట్ తగ్గట్టు ఇంకొంచెం కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ యాడ్ చేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీకు సాంబార్లో గీ ఇష్టమైతే గీని కూడా యాడ్ చేసుకోవచ్చు. సాంబార్ రెడీ. వేడివేడిగా సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఇడ్లీలోకి పర్ఫెక్ట్గా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ టైం మీరు కూడా సాంబార్ ఇలా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకొని సాంబార్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సాంబార్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe our channel for more simple and delicious recipes.